నేను ఇప్పుడు ఈ సెషన్లో ఫ్లెక్స్ బాక్స్ ఇన్ సిఎస్ఎస్ చెప్పబోతున్నాను. క్లిక్ ఆన్ దిస్ ఐకాన్, ఫ్లెక్స్ బాక్స్ డాట్ html. ఎంటర్. గివ్ ది ఎక్స్క్లమేటరీ మార్క్. ఎంటర్. నేను ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. h1. దిస్ ఈజ్ ఏ ఫ్లెక్స్ బాక్స్ అని తీసుకున్నాను హెడ్డింగ్. ఇప్పుడు నేను div ట్యాగ్ తీసుకుంటున్నాను. div ట్యాగ్. ఎంటర్. దీంట్లో div బాక్స్ 1 నేను 5 బాక్సెస్ తీసుకుంటాను. బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4, బాక్స్ 5. ఓకేనా? నేను 5 బాక్సెస్ తీసుకున్నాను div ట్యాగ్లో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేస్తాను. క్లిక్ ఆన్ దిస్ ఐకాన్, ఫ్లెక్స్ బాక్స్ డాట్ సిఎస్ఎస్. ఎంటర్. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్లెక్స్ బాక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది కదా, ఇందులో మనం లింక్ చేయాలి. లింక్ చేయాలంటే LINK, లింక్. రిలేషన్ ఈజ్ ఈక్వల్ స్టైల్ షీట్. ఓకేనా? నేను href యాట్రిబ్యూట్ తీసుకుంటాను. ఎందుకు? మరి లింక్ చేయాలి కదా. ఇప్పుడు నేను ఫ్లెక్స్ బాక్స్ డాట్ సిఎస్ఎస్ లింక్ చేయాలి. సో ఫ్లెక్స్ బాక్స్ డాట్ సిఎస్ఎస్. ఓకేనా? నేను ఇప్పుడు లింక్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డివ్లో ఒక క్లాస్ తీసుకుంటాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ కంటైనర్ అని తీసుకున్నాను. ఓకేనా? క్లాస్ ఈజ్ ఈక్వల్ కంటైనర్ అంటే ఏమిటి? డాట్ కంటైనర్. డాట్ కంటైనర్. ఓకేనా? డాట్ కంటైనర్. ఎంటర్. గివ్ ది ఫ్లవర్ బ్రేసెస్. ఎంటర్. ఓకేనా? కంటైనర్. అవసరమైతే మనం దీన్ని కాపీ చేసి కూడా మనం ఇక్కడ ఇట్లా పేస్ట్ చేయొచ్చు ఇక్కడ. అంటే మనకైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకుండా. ఓకేనా? ఇచ్చేసాను. ఇప్పుడు దీనికి నేను విడ్త్ ఇస్తాను. విడ్త్ ఎంత ఇస్తాను? విడ్త్ 600 పిక్సెల్ ఇస్తాను. 600 పిక్సెల్. ఓకేనా? ఇది విడ్త్. తర్వాత హైట్ ఇస్తాను. హైట్ ఎంత ఇద్దాం? 300 పిక్సెల్ ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను విడ్త్ ఇచ్చాను, హైట్ ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు దాంట్లో నేనేం చేస్తానంటే బార్డర్ ఇస్తాను. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఓకేనా? ఇచ్చాను. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేద్దాం. ఫ్లెక్స్ బాక్స్లో కూడా ఇక్కడ సేవ్ చేయాలి. సేవ్ చేద్దాం. ఓపెన్ ది బ్రౌజర్. రీఫ్రెష్. ఓకేనా? మనకేంటిది? ఫ్లెక్స్ బాక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకేనా? ఎంటర్. చూసారా? నేనేమిచ్చాను? కంటైనర్. అంటే నేనేమి ఇచ్చాను ఇక్కడ నేనేమిచ్చాను? నేను కంటైనర్లో ఇచ్చాను. కంటైనర్ ఏముంది ఇక్కడ? పేరెంట్ క్లాస్. ఓకేనా? ఇప్పుడు డివ్ ఏంటిది? పేరెంట్ క్లాస్. డివ్ పేరెంట్ క్లాస్. ఇవి చైల్డ్ క్లాసెస్ కదా. నేను పేరెంట్ క్లాస్కి హైట్ ఇచ్చాను, విడ్త్ ఇచ్చాను, బార్డర్ ఇచ్చాను. అందుకే
విడ్త్ ఇచ్చాను, హైట్ ఇచ్చాను, బార్డర్ ఇచ్చాను. సో ఇక్కడ కూడా ఏమైంది, బార్డర్ వచ్చింది. విడ్త్ ఎంత, విడ్త్ 600 పిక్సెల్, హైట్ 300 పిక్సెల్. ఓకేనా, ఇది బార్డర్. ఓకేనా, అప్లై అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే మళ్ళీ HTMLకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో క్లాస్ ఈజ్ ఈక్వల్ B1 అంటే బాక్స్ 1, క్లాస్ ఈజ్ ఈక్వల్ B2, దీనికి కూడా క్లాస్ ఈజ్ ఈక్వల్ B3, క్లాస్ ఈజ్ ఈక్వల్ B4, క్లాస్ ఈజ్ ఈక్వల్ B5 అని ఇచ్చాను. ఇప్పుడు నేను క్లాస్ B1 ఇచ్చాను కదా, క్లాస్ అంటే ఏమిటి, డాట్ కదా, డాట్ B1. ఓకేనా, డాట్ B1 ఎంటర్. ఇప్పుడు నేను విడ్త్ ఇస్తాను 50 పిక్సెల్, హైట్ ఇస్తాను 50 పిక్సెల్. ఓకేనా, నేను విడ్త్ ఇచ్చాను, హైట్ ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా అని ఇచ్చాను. ఇప్పుడు నేను సేమ్ ఇస్తాను అన్నిటికీ. B2 ఏం తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఏముంది, డాట్ B1 అయిపోయింది. నెక్స్ట్ డాట్ B2, డాట్ B3, డాట్ B4, డాట్ B5. ఓకేనా, సో డాట్ B2 నేను సేమ్ తీసుకుంటాను, దీన్ని కూడా సేమ్ టు సేమ్. ఓకేనా, నెక్స్ట్ డాట్ B3, దీని కూడా సేమ్ తీసుకుంటాను. ఓకేనా, నెక్స్ట్ డాట్ B4, దీన్ని కూడా సేమ్ తీసుకుంటాను. డాట్ B5, ఫ్లవర్ బ్రేసెస్ ఎంటర్, దీన్ని కూడా సేమ్ తీసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వేరే కలర్ ఇస్తాను. ఇప్పుడు నేను బ్లూ కలర్ ఇస్తాను, దీనికి బ్లూ ఇచ్చాను, దీనికి ఇంకో కలర్ ఇస్తాను, పింక్ ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తాను, దీనికి కూడా ఆరెంజ్ ఇస్తాను, లేదంటే ఎల్లో తీసుకుందాం, ఎల్లో. ఓకేనా, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు ఏమైందంటే మనకి ఇవి ఉన్నాయి కదా, డాట్ B1, డాట్ B1, డాట్ B2, డాట్ B3, డాట్ B4, డాట్ B5, ఇవన్నీ మనకి బాక్స్ మోడల్లో వస్తుంది. ఓకేనా, సేవ్ చేద్దాం. ఓపెన్ ది బ్రౌజర్. చూసారా, మనకి బాక్స్ 1 వచ్చింది, బాక్స్ 2 వచ్చింది, బాక్స్ 3 వచ్చింది, బాక్స్ 4 వచ్చింది, బాక్స్ 5 వచ్చింది. ఓకేనా, మనకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలంటే కంటైనర్లో నేను ఇప్పుడు ఏం చేశాను చెప్పాను, డిస్ప్లే ప్రాపర్టీ తీసుకొని నేను ఫ్లెక్స్ అని ఇస్తాను, ఫ్లెక్స్. ఇప్పుడు డిస్ప్లే ప్రాపర్టీ ఫ్లెక్స్ అని ఇచ్చాను, చూద్దాం ఏమవుతుందని. చూసారా, మనకి కాలంలో ఉన్నాయి బాక్సెస్ రో కింద వచ్చేసినాయి. ఓకేనా, కాలం కింద ఉన్న బాక్సెస్ రో కింద వచ్చేసినాయి. ఇది ఫ్లెక్స్ బాక్స్. డిస్ప్లే ఫ్లెక్స్ అంటే మనకి బాక్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంచాలి, కంటైనర్ లేదా కంటైనర్ మన కంటైనర్ కానుంచాలి, మొత్తం అక్కడ నుంచి ఇట్లా వచ్చేసినాయి, ఇట్లా మన లెఫ్ట్ కానుంచాలి రైట్కి వచ్చేసినాయి బాక్సెస్. దీని డిస్ప్లే ఫ్లెక్స్ అంటాం. అంటే మన కంటైనర్ లోపలనే బాక్సెస్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ కంటైనర్ బట్టే ఈ బాక్సెస్ అనేది ఇక్కడ వచ్చేసింది, లెఫ్ట్ కార్నర్ వచ్చేసింది. ఓకేనా, ఈ కంటైనర్ బట్టి మనం మూవ్ చేయొచ్చు. మనకి
ఈ రెక్టాంగిల్ బాక్స్ లేదా, ఈ రెక్టాంగిల్ బాక్స్, ఈ బాక్స్లోనే మనం ఈ బాక్సెస్ అనేది మూవ్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను ఇంకో ప్రాపర్టీ చెప్తాను. ఇదేంటిది, డిస్ప్లే ఫ్లెక్స్. ఓకేనా. నెక్స్ట్ నేను ఏమి ఇస్తానంటే ఫ్లెక్స్ డైరెక్షన్ ఇస్తాను. ఇప్పుడు నేను చేస్తానంటే ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది కాలం ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు నేను కాలం ఇస్తాను. ఎందుకు కాలం ఇస్తాను, ఇప్పుడు ఈ బాక్సెస్ అనేది రోలో ఉన్నాయి. ఈ రో కదా, రో కింద ఉన్నాయి బాక్సెస్. ఇప్పుడు నాకు కాలం కింద రావాలి. ఇట్లా కాలం కింద రావాలి. ఇట్లా రావాలంటే ఏం చేయాలంటే నేను ఇక్కడ కాలం అని ఇస్తాను. ఓకేనా. సేవ్ చేస్తాను, బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. చూసారా, మనకి బాక్సెస్ అనేది కాలం కింద వచ్చేసాయి. ఓకేనా. నాకు ఇట్లా వద్దు. ఇప్పుడు నాకు కింది నుంచి మీకు రావాలి. ఇప్పుడు ఈడ బాక్స్ 1, ఈడ బాక్స్ 2, ఈడ బాక్స్ 3, బాక్స్ 4, బాక్స్ 5 రావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే కాలం అనేది మనం రివర్స్ ఇవ్వాలి. కాలం రివర్స్ అని ఇస్తే ఏమవుతుందంటే చూడండి, ఏమైంది, బాక్స్ 1 కిందికి వచ్చింది, బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4, బాక్స్ 5 అంటే మనకి రివర్స్ వచ్చింది, రివర్స్గా వచ్చేసింది బాక్సెస్. ఓకేనా. ఇప్పుడు మనం రో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నేను రో చూస్తాను. రో సేవ్ చేస్తాను, బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. చూసారా, మనకి రో కింద వచ్చేసింది. ఇంతే. ఇప్పుడు నాకు ఇట్లా రావాలి. ఈడ బాక్స్ 1, ఈడ బాక్స్ 2, ఈడ బాక్స్ 3, ఈడ బాక్స్ 4, ఈడ బాక్స్ 5. నాకు ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలా అంటే మనం ఏం చేయాలా, రివర్స్ అని ఇవ్వాలి. రో రివర్స్. సేవ్ చేద్దాం, బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. చూసారా, బాక్స్ 1 వచ్చింది, బాక్స్ 2 వచ్చింది, బాక్స్ 3 వచ్చింది, బాక్స్ 4 వచ్చింది, బాక్స్ 5 వచ్చింది. ఇప్పుడు ఏమైంది మనకి, ఓకేనా. మనకి అనుకున్న ఆర్డర్లో వచ్చేసినాయి. అంటే ఫస్ట్ ఏమనుకున్నాం, బాక్స్ 1 ఇట్లా వస్తుంది అంటే ఇక్కడ బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4, బాక్స్ 5 ఉంది కదా, అది ఫస్ట్ మనకి బాక్స్ 1 ఉంది కదా, అది బాక్స్ 1 ఇక్కడికి వస్తుంది. ఇది ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, 4th, 5th. ఓకేనా. ఇది నెక్స్ట్, ఇది మనకి ఫ్లెక్స్ డైరెక్షన్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ జస్టిఫై చూద్దాం. మనకి జస్టిఫై కంటెంట్, ఇంకోటి ప్రాపర్టీ జస్టిఫై కంటెంట్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే జస్టిఫై కంటెంట్ ఏం చేద్దామంటే సెంటర్ ఇస్తాను, సెంటర్ అని ఇస్తాను. ఇప్పుడు మనకి సెంటర్ అని ఇచ్చాం కదా, మనకి ఫ్లెక్స్ బాక్సెస్ అనేది ఎట్లా మూవ్ అవుతున్నాయో చూద్దాం. చూసారా, అంటే జస్టిఫై కంటెంట్ అంటే ఏమిటంటే మనకి బాక్సెస్ అన్నీ సెంటర్లో వస్తుంది. మళ్ళీ మర్చిపోకండి, ఇది కంటైనర్, ఈ కంటైనర్ లోపలనే మూవ్ అవుతున్నాయి బాక్స్ అన్నీ. ఓకేనా. ఈ కంటైనర్ లోపలనే ఈ బాక్సెస్ మూవ్ అవుతున్నాయి, అది కూడా మనకి సెంటర్లో వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు నేను ఏమిస్తానంటే నేను ఇది జస్ట్ రోనే ఇస్తాను, ఓన్లీ రో ఇస్తాను. సేవ్. చూసారా, మనకి బాక్స్ ముందుకు వచ్చింది. బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4, బాక్స్ 5 మన బాక్సెస్ అనేది సెంటర్లో వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనకి ఏముంది, ఇప్పుడు నాకు సెంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం తీసుకుందాం, ఎండ్ తీసుకుందాం, ఎండ్. ఓకేనా. సేవ్, బ్రౌజర్. చూసారా, మనకి ఎండ్ ఎట్లా వచ్చింది, ఇంతకుముందు మనం ఏమైంది ఫ్లెక్స్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4, బాక్స్ 5 వచ్చింది. అప్పుడు ఆ బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4, బాక్స్ 5 వచ్చింది ఫ్లెక్స్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు. ఇది జస్టిఫై కంటెంట్.
ఈ జస్టిఫై కంటెంట్ తీసుకున్నప్పుడు మనకి బాక్సెస్ అనేది ఓన్లీ మూవ్ అవుతాయి అంతే. బాక్సెస్ పొజిషన్ చేంజ్ అవ్వదు. ఈయన బాక్స్ ఇట్లా మూవ్ అవుతాయి, ఇట్లా మూవ్ అవుతాయి అంతే. దాని పొజిషన్ చేంజ్ అవ్వదు. ఓకేనా? ఇది ఎండ్. ఇప్పుడు మనం స్టార్ట్ అని ఇద్దాం. స్టార్ట్, సేవ్ బ్రౌజర్. చూసారా? అంటే మనకి ఇక్కడ జస్ట్ మూవ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి జరుగుతుంది. ఈ బాక్సెస్ అనేది జరుగుతున్నాయి కార్నర్కి. ఓకేనా? ఈ బాక్సెస్ అనేది కార్నర్కి జరుగుతున్నాయి, పొజిషన్ చేంజ్ అవ్వట్లేదు, ఓన్లీ జరుగుతున్నాయి అంతే బాక్సెస్. ఓకేనా? ఇది ఎండ్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఫ్లెక్స్ ఎండ్. ఫ్లెక్స్ ఎండ్ కూడా సేమే, మనకి లాస్ట్కి వస్తుంది. ఓకేనా? సేవ్ చేద్దాం, బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. చూసారా? లాస్ట్కి వస్తుంది అంతే. మళ్ళీ ఫ్లెక్స్ స్టార్ట్ అంటే మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. చూడండి, నేను ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇస్తాను. సేవ్ చేద్దాం, బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. చూసారా? మనకి స్టార్ట్ అని వచ్చేసింది, అంటే స్టార్ట్కి వచ్చేసింది. ఇది ఓకేనా? ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకి జస్టిఫై కంటెంట్లో ఇంకా చాలా ఉంటాయి, మీరు ట్రై చేయండి. ఇంకా చాలా ఉంటాయి, మీరు ట్రై చేయండి. ఓకేనా? మనం రైట్ సైడ్ వెళ్ళచ్చు, లెఫ్ట్ సైడ్ పంపించుకోవచ్చు. ఓకేనా? నేను ఇది తీసుకుంటాను, ఇది స్పేస్ అరౌండ్ తీస్తున్నాను ఇది. ఓకేనా? ఈ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే, సేవ్. ఏమైంది, మనకి బాక్సెస్ అనేవి సేమ్ ఉంటాయి, కానీ మధ్యలో స్పేస్ వచ్చింది. ఓకేనా? మధ్యలో స్పేస్ వస్తుంది. మళ్ళా ఈ రైట్, ఇది లెఫ్ట్, ఈ రైట్ కదా, ఇది రెండు కలిపి మధ్యలో స్పేసు సేమ్. అంటే ఇది ఆఫ్ స్పేసు, ఇది ఫుల్ స్పేస్, ఇది ఫుల్ స్పేస్, ఇది ఫుల్ స్పేస్, ఇది ఫుల్ స్పేస్, ఇది హాఫ్ స్పేస్. ఓకేనా? అంటే ఈ ఆఫ్ కలిపితే ఈ ఫుల్ స్పేస్. ఓకేనా? ఇది స్పేస్ అరౌండ్. నెక్స్ట్ స్పేస్ బిట్వీన్ అని ఉంటుంది. అదేం చేస్తుంది చూద్దాం. చూసారా? స్పేస్ బిట్వీన్ అంటే ఏమిటంటే, ఈ బాక్స్ అనేది కార్నర్కి వెళ్తుంది. లెఫ్ట్ రైట్ బాక్స్ అనేది కార్నర్కి వెళ్తుంది, మధ్యలో స్పేస్ ఇస్తుంది ప్రతి బాక్స్కి. ఓకేనా? ఇది స్పేస్ బిట్వీన్. నెక్స్ట్ ఏంటిది? స్పేస్ ఈవెన్లీ అంటే చూద్దాం. సేవ్ బ్రౌజర్. చూసారా? స్పేస్ ఈవెన్లీ అంటే ఏమిటంటే, ప్రతి స్పేస్ అనేది సేమ్ ఉంటుంది, సేమ్ టు సేమ్ స్పేస్ తీసుకుంటుంది. ఓకేనా? దీని స్పేస్ ఈవెన్లీ అని అంటాము. ఓకేనా? ఇది మనకి ఏంటిది? స్పేస్ ఈవెన్లీ. ఓకేనా?